బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఎప్పట్లాగే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేయండి. మేము అడిగే ప్రశ్నలకు ఆన్సర్ చెప్పండి, పట్టుచీరని గెలుచుకోండి. కానీ అంతకన్నా ముందు నిన్న ఎవరైతే విన్నర్స్ అయ్యారో ఆ ముగ్గురి పేర్లని లక్కీ డ్రా తీయబోతున్నాం. సో లక్కీ డ్రాలో ఎవరి పేరు వస్తుందో చూద్దాం. సో మరి నిన్నటి ముగ్గురు విన్నర్లో లక్కీ డ్రాలో ఎవరు విన్ అయ్యారు అనంటే సిహెచ్ పద్మావతి ఫ్రమ్ జహీరాబాద్. కంగ్రాచ్యులేషన్స్. రైట్, ఇంకా ఇవాల్టి షోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తాను. ఇంతకుముందు చెప్పినట్టుగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేయండి, మేము అడిగే ప్రశ్నలకు ఆన్సర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హాయ్ అండి. హలో మేడం. మీ పేరు? రమ్య మేడం, హైదరాబాద్ నుంచి. ఓకే, రమ్య ఫ్రమ్ హైదరాబాద్. అవును మేడం. ఏం చేస్తుంటారు రమ్య? హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫా? లంచ్ అయిందా మరి? అయింది మేడం, ఇంకా తినలేదు. ఈ ప్రోగ్రామ్ తర్వాత తింటాం రోజు. బాబా, మళ్ళీ డెడికేషన్. నేను వచ్చినప్పుడల్లా ఇలాంటి డెడికేటెడ్సే కనిపిస్తూ ఉన్నారండి మాకు. నేనే చెప్పాను మేడం చాలా సార్లు మీతో. మీరేనా? షేడ్, ఎంత పని జరిగిపోయింది, పరువు పోయిందండి ఆన్ స్క్రీన్ లో. సరే, ఏం చేశారు ఇవాళ లంచ్ కి? ఈరోజు ఆలు కర్రీ మేడం. ఆలు కర్రీ చేశారా? ఓకే ఓకే. మరి జనరల్ గా టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు? ఇలానే ఈ ప్రోగ్రామ్స్ కి ట్రై చేస్తూ ఉంటాను. బీఆర్కే అయితే ఫస్ట్ నుంచి ట్రై చేస్తున్నాను. ఒకసారి విన్ అయ్యాను, 2 times విన్ అయ్యాను. లక్కీ డ్రాలో పోయింది. ఓకే ఓకే ఓకే. మొన్న 2 days బ్యాక్ ఓడిపోయాను. ఓకే. ఇంకా న్యూస్ ఫాలో అవుతూ ఉంటాను మేడం. ఇలా ప్రోగ్రామ్స్ వస్తాయి కదా, ప్రోగ్రామ్స్ అవునవును. మరి మా బీఆర్కే న్యూస్ ఛానల్లో బోనాల జాతర ఆల్రెడీ టెలికాస్ట్ అయింది, చూసారా అది? చూడలేదు మేడం. అయ్యో, చూడలేదా? యూట్యూబ్ లో కూడా అప్లోడ్ అయింది, అక్కడ చూసేయండి. యూట్యూబ్ చూస్తాను మేడం. సరే, మా కోసం ఏదైనా పాట పాడతారా? ఒక టిప్ చెప్తాను మేడం. పాట పాడరా అయితే? పాటలు తక్కువ మేడం. సరే సరే, టిప్ చెప్పండి. మనం జనరల్ గా ఆమ్లెట్స్ అవి వేస్తూ ఉంటాం కదా మేడం. అవును. ఆమ్లెట్ వేసినప్పుడు ఆ పెనంకి ఒక్కొక్కసారి అతుక్కుపోతూ ఉంటది కదా. అవును. ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనం ఆమ్లెట్ వేసే ముందు కొంచెం ఉప్పు వాటర్ గనక, సాల్ట్ వాటర్ గనక పెన్ మీద చల్లి మనం ఆమ్లెట్ వేస్తే కనుక మనకి ఆమ్లెట్ అనేది అతుక్కోకుండా వస్తుంది మేడం. ఓకే. దోశ వేసే ముందు చల్లుతారు చూడ, ఆ విధంగా ఆమ్లెట్ వేసే ముందు కూడా అలా ఉప్పు కలిపిన వాటర్ని చల్లుకుంటే ఆమ్లెట్ మంచిగా వస్తుంది అంటారు, అంతేనా? అంతే మేడం. ఓకే, చక్కటి చిట్కా చెప్పారు. పాట పాడమంటే పాడను అంటున్నారు. మరి జనరల్ గా సినిమాలైనా చూస్తారా? ట్రై చేసేదాన్ని. ఏంటండి? హలో మేడం, సినిమాలు చూస్తూ ఉంటారా? సినిమాలు చూస్తాను మేడం. ఓకే, రీసెంట్ గా చూసిన సినిమా ఏది? ఈ మధ్యలో చూడలేదు మేడం. కల్కి లాస్ట్ మూవీ నేను చూసిన రీసెంట్ మూవీస్. ఓకే, కల్కి లాస్ట్ మూవీయా? ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాసా? ప్రభాస్ ఏం కాదు మేడం, అందరివి చూస్తాను. కొంచెం జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎక్కువ ఇష్టం. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం. అయితే ఆయన అప్కమింగ్ మూవీ రాబోతోంది. అవును మేడం. వెయిటింగ్ ఆ సినిమా కోసం? వెయిటింగ్ మేడం. ఓకే ఓకే అండి. మీరు లాస్ట్ టైం కూడా కాల్ చేశాను అంటున్నారు. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ తెలిసి మేడం ఇది ఒక 18 కౌంట్ లేదు. 18 times చేశారా? డిఫరెంట్. మీతోనే కాదు, ఇక చాలా మందితో మాట్లాడాను ఇలానే. అదే విన్ అయ్యాను, బట్ లక్కీ డ్రాలో లాస్ట్ మినిట్ లో మిస్ అయిపోతుంది. ఏంటో తెలియట్లేదు. ఒక్కసారి కూడా నాకు రాస్పెక్ట్ లేదేమో. పోనీ ఇలాగే ట్రై చేయండి. ఈ రోజు విన్ అవుతారేమో తెలియదు కదా, ఎప్పుడు విన్ అవుతామో తెలియదు. సో రోజు ట్రై చేయాల్సిందే. మరి 17-18 times మేడం. మంచిగా ఈజీ క్వశ్చన్ అడుగుతానులేండి మిమ్మల్ని, ఓకేనా? ట్రై చేస్తాను మేడం. సరే సరే. సో నీకు ఆల్రెడీ ఫార్మాట్ తెలుసు, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. మేము క్వశ్చన్ అడుగుతాం. క్వశ్చన్ అడిగాక 20 seconds టైం మాత్రమే ఉంటుంది. ఆ 20 seconds టైంలోపు ఆన్సర్ చేయాలి, ఓకేనా? ఓకే మేడం. క్వశ్చన్ అడిగేస్తున్నా మరి. అడగండి మేడం. శ్రీరాముని అక్క పేరు ఏమిటి?
మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. శ్రీరాముని అక్క పేరు ఏమిటి? శాంత మేడం. షోరా, మళ్ళీ ఒకసారి ఆలోచించి చెప్పండి. శాంత అనే విన్నాను మేడం, ఫాలో అవుతూ ఉంటాను కదా ఈ ప్రోగ్రామ్, అలానే గుర్తుంది మేడం. లాక్ చేయనా మరి? కొంచెం హెల్ప్ చేయండి మేడం, తప్పైతే. మీరు కరెక్ట్గా ఆలోచించి చెప్పాలి. శాంత అని అనుకుంటున్నాను మేడం, నేను ఫాలో అవుతుంటాను కదా, అదే అనిపిస్తుంది మేడం. మరి ఫిక్స్ చేసేస్తా, ఒక ఫైనల్ ఆన్సర్ చెప్పండి. చేసేయండి మేడం, శాంత. అంతేనా? టైమ్ అప్. కంగ్రాచులేషన్స్, రైట్ ఆన్సర్. రైట్, కంగ్రాచులేషన్స్ అండి. 18 టైమ్స్ నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పారు. సో ఈసారి అయితే విన్ అయ్యారు. మీరు అన్నట్టుగా మళ్ళీ 2-3 విన్ అయ్యి లక్కీ డ్రాలో వస్తుందో రాదో అని కంగారు పడుతున్నారు. మరి షో అంతా అయిపోయే వరకు అయితే చూద్దాం ఏమవుతుందో. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ ఝాన్సీ గారు. ఓ హాయ్ అండి. నేను తెలుసు, నా పేరు తెలుసు అంటే ముందే కాల్ చేశారా? మనం మాట్లాడాం కదా. బాగున్నారా అండి? బాగున్నాం. మీరు బాగున్నారా? భోజనం అయిందా? నేను ఈరోజు ఎర్లీగా తినేసి వచ్చాను. మా ప్రేక్షకుల కోసం మీ పేరు చెప్పండి. పద్మావతి. పద్మావతి గారు, ఓహో హుషారుగా ఉన్నారైతే. గెలుచుకోపోయినా మన ఉత్సాహం ఎక్కడికే పోదు. పోనీలేండి, మీరు అలా హుషారుగా మాట్లాడుతుంటే మాకు కూడా ఎగ్జైట్ గా ఉంటుంది. అందుకే నేను డైలాగ్ ఎత్తుకున్నా. ఓకే ఓకే. ఆ డైలాగ్ అందరూ అది కాదు, ఏదో డైలాగ్ కూడా మర్చిపోయింది మీతో మాట్లాడేదానికి. అయ్యో, మళ్ళీ గుర్తొచ్చినప్పుడు అందరూ కొడితే బ్లడ్ వస్తుంది, నేను కొడితే బుద్ధి వస్తాను. అమ్మో, బాగుంది, కొత్తగా వింతగా. మరి లంచ్ అయిందా? లంచ్ మాకు 12 అయితేకల్లా చేసేస్తాం. 12 గంటలకల్లా తినేస్తారు రెగ్యులర్ గా? ఏం చేశారు ఇవాళ? స్పెషల్ ఏంటి? రసం, తోటకూర వేపిడి. రసము ఇంకా తోటకూర వేపిడి. తోటకూర ఏంటి అంటే మీరు ఇలాంటి ఏ ఫుడ్ తింటే మీలాగా ఎనర్జెటిక్ గా అవుతామంటారు చెప్పండి? ఇలాగే తినాలి. ఆకుకూరలు, కాయగూరలు. ఆకుకూరలు, కాయగూరలు తింటే మీలాగా ఎనర్జెటిక్ గా ఉంటాం అయితే, అంతేనా? అంతే. నేను మంచి సత్యనారాయణ రాజు గారిని ఫాలో అవుతా. ఓకే ఓకే ఓకే. మరి ఈసారి మా కోసం పాట పాడతారా? ఏం మళ్ళీ నెక్స్ట్ టైం చూద్దాం. ఇప్పుడు చెప్పేసాం కదా డైలాగ్. సరే, నెక్స్ట్ టైం ఖచ్చితంగా పాట పాడాలి. పాడతా. ఓకే. మరి రెగ్యులర్ గెలుచుకున్నా కానీ మళ్ళీ చేసి పాట పాడేసి పెట్టేస్తా. సరే. తప్పకుండా. జనరల్ గా బీఆర్కే న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటారా రెగ్యులర్ గా? అయ్యో, డైలీ. ఇవాళ మార్నింగ్ చూసారా? చూడ. పాస్ కుట్టుకుంటున్నా ఇప్పుడే కూడా. ఓకే ఓకే. ఒకవేళ చూసినానంటే నేను ఏ బులెటిన్ చదివాను అని అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. లేదైతే అంకుల్ గారు చూస్తారు అలాంటి. ఓకే ఓకే, ఏం పర్లేదులేండి. మరి మా కోసం మన మధు వస్తుంది కదా, అదేంటది బరాబరా? బరాబరా. అవన్నీ మాత్రం అంకుల్ గారు మాత్రం మంచి పాస్ అవుతారు. బాగుంది, మంచిదే అండి. అలా ఫాలో అవుతుంటే కిచెన్ లో ఉండి వింటానంతే. ఓకే ఓకే, ఫాలో అవ్వండి. ఇంకా యూట్యూబ్ లో కూడా 50+ ఛానల్స్ ఉన్నాయి బీఆర్కే ఛానల్ తరపు నుంచి, అవి కూడా చూడండి. యూట్యూబ్ లో మీ పోకరు అయ్యాక నాకు 4 గంటల కల్లా యూట్యూబ్ మీ పోకరు వచ్చేది. అవును, ఈ షో వస్తుంది. అలాగే ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు టీవీలో టెలికాస్ట్ అయ్యేవే కాకుండా ఇన్ జనరల్ గా బీఆర్కే ఉమెన్ అని, బీఆర్కే లీగల్ అని, ఇలా ప్రతి ఒక్క డిఫరెంట్ ఆస్పెక్ట్స్ తోనే టైటిల్స్ తోనే ఉంటాయి. అవన్నీ కూడా ఫాలో అవ్వండి. అంటే చాలా అయ్యే వస్తున్నాయి నాకు, ఇంకా ఈ కథమే రాలే. బీఆర్కే భక్తి, బీఆర్కే స్పిరిచువల్ అలా ఉంటాయి, చూడండి. సరే సరే అమ్మా. ఓకే, మరి మాకోసం ఏదైనా చిట్కా చెప్తారా? చిట్కా జుట్టు ఊడకుండా చెప్తా. సరే చెప్పండి. మెంతులు, మందారాకులు, మందార పువ్వులు, ఓకే, కరివేపాకు, ఉల్లిపాయ, ఎంతో సందకాయ నానబెట్టేసుకుని పొద్దుట మిక్సీ పట్టుకుని అన్ని కలిపి ఒక అరగంటకి మనం తల అంటుకుంటాం అనగా పెట్టుకుని ఒక అరగంటకు, 1 గంటకు మన ఇష్టం కదా. ఎండకుండా మొత్తం మీద నెత్తి మీద ఎండకుండా రాసేసుకుంటే మంచిగా ఉంటది. ఓకే ఓకే ఓకే. పెట్టి
ఓకే, మెంతులు, మందారాకు, మందార పూలు, ఉల్లిగడ్డ, ఇవన్నీ కరివేపాకు కరివేపాకు, ఇవన్నీ నైట్ నానపెట్టేసుకొని పొద్దున మిక్సీ పట్టేసుకొని తలస్నానం చేస్తాము అరగంట తర్వాత అన్నప్పుడు బిఫోర్ అలా పెట్టేసుకొని వాష్ చేసేసుకుంటే మంచిగా గ్రో వస్తారంటారు, అంతేనా? అంతే. ఓకే ఓకే అండి, మంచి చిట్కా చెప్పారు. సో మరి లేట్ చేయకుండా క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఓకే. ఫార్మాట్ తెలుసు చెప్తా, రాదే మళ్ళీ నెక్స్ట్ టైం. ఏంటండి? చెప్పగలిగితే చెప్తా, రాదే మళ్ళీ రేపు. అంతే. బాగుందండి, బాగా మోటివేట్ చేస్తున్నారు నాతో పాటు ఇంకా ఆడియన్స్ అందరికి కూడా. మరి అంతే కదమ్మా, టెన్షన్ పడుతుంది ఎందుకు? అంతే, సరదాగా నవ్వుకుంటూ ఉన్న సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేస్తూ వెళ్ళిపోవాలి, అంతే. అందరూ ఆట ఆడితే వేట, అంతే. నేను వేట ఆడితే ఆట. చూసా డైలాగ్ బాగుంది కదా? సూపర్. మంచి డైలాగ్ చెప్పారండి. మీకోసం చక్కటి క్వశ్చన్ అయితే అడిగేస్తాను. ఫార్మాట్ ఆల్రెడీ తెలుసు, మళ్ళీ ఒకసారి చెప్తాను. నాకు క్వశ్చన్ అడుగుతాం, క్వశ్చన్ అడిగాక 20 seconds టైం మాత్రమే ఉంటుంది. ఆ 20 seconds టైంలోపు ఆన్సర్ చేస్తే విన్ అవుతారు, ఓకేనా? ఓకే. మళ్ళీ అడిగేస్తున్నా, క్వశ్చన్ అడిగేస్తున్నా మరా? అడిగి మనకు చెప్పగలిగింది వస్తే చెప్దాం, రాదే ఎందుకు? సరే సరే. పువ్వులను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏది? పువ్వులు ఎక్కువ ఉత్పత్తి చేసే దేశం. అవును. ఎన్ని అక్షరాలు ఉంటాయి? ఎన్ని అక్షరాలు అంటే మన తెలుగులో అయితే 5. మన భారతదేశమేమో. ఆలోచించి చెప్పాలి. పువ్వులను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏది? ఫస్ట్ లెటర్ అమ్మా. రాంగ్ ఆన్సర్, అది కాదు. ఇంకా ట్రై చేయండి, టైం ఉంది. ఫస్ట్ లెటర్ కేరళ. కేరళ పువ్వులు ఉత్పత్తి చేసే రాష్ట్రం. రాష్ట్రమా అమ్మా, దేశమా? పువ్వులను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం. దేశం. చెన్నై, బెంగళూరు. బెంగళూరు. ఫైనల్ చేయనా, ఫిక్స్ చేయనా? పుచ్చేయి. మరొక్కసారి ఆలోచించి చెప్పాలి నాకు. సో సారీ అండి, రాంగ్ ఆన్సర్. బెటర్ లైక్ నెక్స్ట్ టైం. అండ్ కొంచెం దగ్గరలో ఉన్నా కూడా చెప్పేదాన్ని, కానీ అది కంప్లీట్గా రాంగ్ ఆన్సర్. సో మీరు ఎలాగో ఎగ్జైటెడ్గా ఉన్నారు, గెలిచినా గెలవకపోయినా మాకు రెగ్యులర్గా కాల్ చేస్తూ ఉంటారని తెలుసు. అండ్ నెక్స్ట్ టైం కనుక మీరు కాల్ చేస్తే గెలవాలని నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో హలో హలో. ఎవరు కాలర్స్ ఎవరు? అందరు బిజీ అయిపోయారా? ఒక్కొక్కసారి తింటూ వెయిట్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు మాత్రం చేయట్లేదా? హాయ్ ఝాన్సీ గారు. హలో హలో. హాయ్ ఝాన్సీ గారు. వినిపించట్లేదండి మీ వాయిస్ నాకు. హలో హలో హలో. ఝాన్సీ గారు వినిపిస్తుందా? హలో. నాకే వినిపించట్లేదా? మీరు సరిగ్గా మాట్లాడట్లేదా? హలో హలో. వినిపిస్తుందా అండి నా వాయిస్? వినిపించట్లేదు అసలు. హలో హలో. నా పేరు భూలక్ష్మి అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు భూలక్ష్మి. భూలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? జొన్నలగడ్డ. జొన్నలగడ్డ నుంచి భూలక్ష్మి గారు. పుట్టింటి కొత్త సీరకి చేశానండి. అబ్బాబ్బాబ్బా. మరి భూలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? ఏం చేసుకుంటా, ఇంటికాడేనండి. హౌస్ వైఫ్ అయితే. మరి లంచ్ అయిందా? అయింది ఇప్పుడే. ఏం చేశారు ఇవాళ లంచ్ కి? పప్పు, టమాటా పచ్చడి. మరి మా షో రెగ్యులర్ గా చూస్తూ ఉంటారా? బాగుంటుందా? ఇంట్రెస్టింగ్ గా, ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంటుందా? ఎందుకంటే మీరు కాకపోయినా ఎవరైనా జనరల్ గా క్వశ్చన్ అడుగుతూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాం, బాగా అనిపిస్తుందా? అసలు ఎప్పుడు మాట్లాడదామా మీతో అని ఎదురు చూస్తున్నానండి. అబ్బాబ్బాబ్బా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏ అండి ముఖ్య కారణం? ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను. ఓహో, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మా బీఆర్కే న్యూస్ ఛానల్లో ఇంకా ఏవేవి చూస్తూ ఉంటారు మీరు? వార్తలు చూస్తానండి ఎక్కువ. ఓకే, వార్తలు, దాంతో పాటు పుట్టింటి పట్టు చీర. అసలు పుట్టింటి పట్టు చీర అసలు మర్చిపోనండి. ఎప్పుడు కలుసుకుందామా, ఎప్పుడు కలిసిద్దా అని నిన్న కూడా కలిసి లైన్ లో ఉండిపోయాను, ఇక ఆగిపోయింది. అరే పోన్లేండి, ఈ రోజు కలిసింది.
ఈ రోజు కలిసిందండి. మరి జనరల్గా టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు? ఎంతగా ఏం చేస్తుంటాం, పొలం పనికి వెళ్తుంటామండి. అవునా? అవును. ఏ పొలం ఉందండి? మీతో ఇంతకు ముందు మాట్లాడానండి, టీవీ 5 లో మాట్లాడాను. అచ్చా అచ్చా అచ్చా, ఓకే. తెలుసా అండి? టీవీ 5 లో సీతా ప్రోగ్రామ్ లో మాట్లాడే. అచ్చా అచ్చా, అది తెలియదండి. మీకు గుర్తుందా? లేదు లేదు లేదండి. సరే, మరి మా కోసం ఏదైనా చిట్కా చెప్తారా? చిట్కా చెప్పండి, పాట పాడతానండి. నేను ఎక్కువ చిరంజీవి సినిమా చూస్తాను. అబ్బా, ఈ రోజు ఏంటో అండి, చిట్కా చెప్పమంటే పాట పాడతా అంటారు, పాట పాడండి అంటే చిట్కా చెప్తా అంటారు. సరే, ఈ రోజు కొంచెం రివర్స్ లో ఉంది, అయినా పర్లేదు, నచ్చింది. ఓకే, పాడేయండి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, జాబిలంటి ఈ చిన్నదాని చూడకుంటే నాకు మంచి టెన్షన్ వస్తుందండి. టెన్షన్ ఎందుకండి, మీరు ఉత్సాహంగా మీరు వెయిట్ చేస్తున్నారు, మంచిగా పాడేసేయాలి. కోరస్ నా పోనీ. చాలండి, ఇక ఈజీగా అడగండి క్వశ్చన్. సరే, ఈజీగా అడగాల. సరే, మీకోసం ఈజీగా అడిగేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మరొకసారి ఫార్మాట్ చెప్తాను. నేను క్వశ్చన్ అడుగుతాను, క్వశ్చన్ అడిగాక 20 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. ఆ 20 సెకండ్స్ టైం లోపు ఆన్సర్ చేయాలి. ఓకేనా? అడుగుతున్నా మరి క్వశ్చన్. గులాబీ రంగు చెమటను విడుదల చేసే జంతువు ఏది? గులాబీ రంగులో చెమటను విడుదల చేసే జంతువా? జంతువు. గులాబీ రంగు చెమటను విడుదల చేసే జంతువు ఏది? మీ టైమర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కోట అనుకుంటా మేడం. కోత. షోరా? షోర్. ఖచ్చితంగా? ఖచ్చితంగా. సరే, ఆన్సర్ ఫిక్స్ చేసే ముందు మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తున్నా. కోటే. 100కి 100%? అవునండి. అసలు ఇంకో ఆప్షన్ కూడా లేదా? లేదండి. కోతేనా? కోతే. ఇది ఎన్నిసార్లు? అదంతా నా అదృష్టం బట్టి ఉంటది. ఇంకో ఆప్షన్ ఒకసారి చూడండి, ట్రై చేయండి. సో సారీ అండి, చాలాసార్లు చెప్పి కూడా చూశాను, ఆప్షన్ ట్రై చేయండి మనం మార్చుకుంటారా అని. అదైతే కంప్లీట్లీ రాంగ్ ఆన్సర్ అండి, దాని కోవ కూడా లేదు అది. సో ఎనీవేస్, మీరు మళ్ళీ నెక్స్ట్ టైం కనుక చేస్తే విన్ అవ్వాలనుకుంటున్నాను. 2-3కి అలాగే చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే మీరు అందరూ ఎగ్జైటెడ్గా చేస్తున్నారు కాబట్టి నాకు కూడా అలా చెప్పాలని ఉంది. ఎనీవేస్, ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో. హాయ్, మీ పేరు? హాయ్ అండి, ఝాన్సీ గారు. అరే, ఈరోజు అంత క్యూట్గా ఝాన్సీ గారు హాయ్ అని చెప్తుంటే సంతోషంగా ఉందండి నాకు వినడానికి. చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కలర్ బాగుందండి, బ్లూ. బాగుందా? అర్థమైంది. మీ ఫేవరెట్ అనుకుంటాను కదా. మీకు కాల్ చేస్తున్నాం, కలవకుంటున్నాయి ఝాన్సీ గారు. అచ్చా, ఈసారి కలిసింది లేండి. ఏంటి, అక్క చెల్లెలా ఇద్దరు? ఓహో, అక్క చెల్లెలు ఇద్దరు అలా ఆఫ్టర్నూన్. మీకు ఏంటండి అక్క చెల్లెలు ఎలా తెలుసు? అంటే మీ తీయటి గొంతులు నాకు వినిపిస్తున్నాయి కదండి, ఇద్దరని. రెండు వేరు కదా. ఒక పేరు సారా, నా పేరు జారా. అబ్బో, ఏదండి మళ్ళీ చెప్పండి పేర్లు. సారా, జారా. సారా, ఫారా? సారా, జారా. సారా, జారా. ఏం చదువుకున్నారు? మేమిద్దరం జాబ్ చేస్తున్నాం ప్రెసెంట్. జాబ్కి ముందు ఏం చదువుకున్నారు? జాబ్ కి ముందు ఇద్దరం కొట్టుకునే వాళ్ళమండి. అంటే కొట్టుకుంటే జాబ్స్ వస్తాయా? కొట్టుకుంటే? హాయ్ చెప్పండి. హాయ్. ఓ హాయ్. ఏంటి అన్నా చెల్లెలు అందరూ ఒకటే దగ్గర ఈ రోజు ఏంటి అసలు భీష్మించుకొని కూర్చున్నారా పుట్టింటి పట్టించిన కాల్ చేయాలని? కలవట్లేదు కదా అని ట్రై చేసాను, కరెక్ట్ అయిందండి కాల్. అచ్చా, ముగ్గురు కలిసి అట్లా పూనుకొని కాల్ చేశారైతే మొత్తం మీద. ఝాన్సీ గారు, మా అన్నయ్య మీకు పెద్ద ఫ్యాన్ అండి. ఓయ్యో, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. రోజు చూస్తాను మేడం ఈ ప్రోగ్రామ్. రోజు చూస్తారా? అవును. మరి మా కోసం పాట పాడండి. మీకోసం పాట పాడతాడంట ఝాన్సీ గారు. అయితే ఒక పాట, మంచి పాట పాడండి. పాట పాడాలా మేడం? పాట పాడండి. మనసా నిన్ను నిప్పుతో కడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మాప్తనా, మనసా నీ మర్మమేందో ఎరగనైతి, మనసా సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన, మనిషిలోని అనువనువును మార్చగలిగిన, నేను నాదనే మాట మరువెందుకో,
బందికాన విడువెందుకో మనసా నిన్ను నిప్పుతోని కడగనా మనసా. మేడం బాగా పాడారా అబ్బబ్బా, చాలా బాగా పాడారండి. మా కోసం ఏదైనా కొత్త సినిమా ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ మేము పాడతాం. అబ్బా లైన్ గా అబ్బా ఈ రోజు మొత్తం మంచి ప్రోగ్రామ్ ఎంటర్టైన్మెంట్ గా ఉంది. అయితే పాడండి ఓకే పాడండి. పట్టు చీరలు కట్టుకున్నా టిక్కి బొట్టే పెట్టుకున్నా నడుముకు పడ్డాను సారా అద్భుతంగా వాడుతున్నారు. తీసుకుని దిద్దుకున్నారా? ముస్తాబురు అడుగు నేను పెట్టి ఏంటండి ఆ పాటని కూనీ చేస్తున్నారు? రో 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 అనే వస్తుంది. మేడం చూసుకుంటూ పాడుతున్నారండి వీళ్ళు. చూసుకుంటూ కూడా తప్పులు పోతున్నాయా? బుల్లెట్ బండికి వస్తావా అసలు బాబా ముగ్గురు ఈ రోజు ఫిక్స్ అయిపోయినరా పాటలన్నీ పాడడానికి. అయితే చీరలు వద్దు మీకు, పాటలే పాడి ఎంటర్టైన్ చేస్తారు. మీ ప్రోగ్రామ్ బాగుంటది మేడం, నేనైతే రోజు చూస్తా. ఇది ఒక్కటి చూస్తా బీఆర్కే న్యూస్ లో పట్టిర అనేది బాగా చూస్తా నేను. శాంతి గారు వస్తేనే చూస్తామండి. ఓహోహో పెద్ద ఫ్యాన్సే అయితే. అవునండి చాలా కూడా అండి మేము. ఓహో థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం చిన్న రిక్వెస్ట్ అండి. చెప్పండి. ఏదన్నా ఒకటి అంటే అన్ని గర్ల్స్ సంబంధించిన కాకుండా మా అబ్బాయిల కోసం కూడా ఏదైనా ఒక ప్రోగ్రామ్ పెట్టొచ్చు కదండి. సరే అండి మీకోసం నేను ప్రయత్నించి అడిగి చూస్తాను. సరేనా? థ్యాంక్ యూ అండి. మరి మా కోసం ఏమైనా డైలాగ్ చెప్పండి. పాట పాడారు కదా చక్కగా. డైలాగ్ చెప్పాలా మేడం? డైలాగ్ చెప్పండి. డైలాగ్ అంటే దండతర దండతర బాహుబండిత పరాక్రముండ నిఖిల కోటి చరాచర జీవ ప్రాణ నిర్మూలన కారుండ యముండ. అదిరిపోయింది. అసలు మా పుట్టింటి పట్టు చీరకి లేడీసే అనుకుంటే ఇప్పుడు అన్నా చెల్లెలు అందరూ కలిసి చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఇంకా మిగతా సారా జారా మీరు కూడా ఏమైనా పాట పాడండి, డైలాగ్ చెప్పండి. ఇంకొకటి మా అన్న కోసం చీర పంపిస్తారా అండి? మీ అన్నయ్య నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే పంపిస్తా. చెప్పండి మేడం, క్వశ్చన్ చెప్పండి. అడిగేస్తున్నా మరి. ఓకే షూర్ గా చెప్పాలి, కరెక్ట్ గా. చెప్పకపోతే మళ్ళీ ఒక పాట పాడి అప్పుడు కట్ చేయాలి. సరేనా? సరే మరి ఆల్రెడీ తెలిసిన ఫార్మాటే మళ్ళీ చెప్తున్నాను. నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగిన వెంటనే ఈజీగా అడగండి ఝాన్సీ గారు. సరే 20 seconds టైం మాత్రమే ఉంటుంది. ఆ 20 seconds టైం లోపు ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఓకే. మరి గూగుల్లో వాటిల్లో చూడకూడదు, టక్కుని చెప్పాలి. మీరు అడగండి చెప్పేస్తాం. మీరు ఫోన్లు పక్కకు పెట్టేసేయండి. ఫోన్ టీవీ దగ్గరే నించొని నేను పాడుతున్నాం చూస్తున్నాం మిమ్మల్ని. వెరీ గుడ్ అండి. సరే అడిగేస్తున్నా మరి క్వశ్చన్. ఓకే. మహాభారతాన్ని సంస్కృతంలో రచించటానికి వేదవ్యాసునికి ఎంతకాలం పట్టింది? మహాభారతాన్ని సంస్కృతంలో రచించటానికి వేదవ్యాసునికి ఎంతకాలం పట్టింది? 2 years. మీ టైమర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. ఏది చెప్పినా థింక్ చేసుకొని చెప్పాలి. 3 years. 8 years. 8 కాదు 3 years. ఝాన్సీ గారు 3 years 6. ఇది రాంగ్ అయింది. ఇంకా టైం ఉంది, ఒకసారి థింక్ చేసుకోండి. లాస్ట్ కాలర్ కూడా ఇలాగే చేసింది. చెప్తా ఉన్నాను మార్చుకోమని, కానీ వినలేదు. 3 years అండి. 3 అంటే మీరు ముగ్గురు కాల్ చేస్తే అదే ఫిక్స్ అంటారా? ముగ్గురు 3 years అవుతుందా? ముగ్గురం ఒక్కొక్క సంవత్సరం వేసుకున్నాం. 3 సంవత్సరాలు. 3 years అండి. ముగ్గురికి 3 వేసుకొని 3 లాక్ చేయనా మరా? మరి ముగ్గురు కాల్ చేశారు, ముగ్గురు కలిపి ఒక్కొక్క ఇయర్ అని 3 years వేసుకున్నారు. సో రైట్ ఆన్సర్ అండి. కంగ్రాచులేషన్స్. ముగ్గురు అని చెప్పి 3 years చెప్పారు కదా. శారీని కూడా 3 భాగాలు చేసి పంపిస్తాను. ఓకేనా? సరే చీరలు కావాలి. ఫైన్. ఎనీవేస్ ముగ్గురు అన్నా చెల్లెలు అయితే కాల్ చేశారు. ముగ్గురికి ఒక్కొక్క ఇయర్ అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పి విన్ అయితే అయ్యారు. క్లే చేయకుండా నెక్స్ట్ కాలర్ లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో హాయ్ ఝాన్సీ గారు. హాయ్ అండి. మీ పేరు? నా పేరు మల్లేశ్వరి. ఓకే అండి. ఏం చేస్తూ ఉంటారు? హలో ఏం చేస్తూ ఉంటారండి? హోమ్ మేకరా. తిన్నారా? తిన్నాను, భోజనం అయిపోయింది. ఓకే. బాగుంటది, మంచి పవర్ఫుల్ నేమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కరెక్ట్ గా షోకి బాగుండాలి.
థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా షోని ఇలాగే ఆదరించండి. అండ్ మీరు కరెక్ట్ పీక్ టైంలో చేశారు కాబట్టి లేట్ చేయకుండా ఈ రోజు క్వశ్చన్ అడిగేస్తున్నా. నెక్స్ట్ టైం మాట్లాడినప్పుడు మాత్రం తీరుగా మాట్లాడుకుందాం, ఓకేనా? చిన్న పాట పాడతాను, టైం అయిపోతుందా? మీ గురించి ఒక పాట పాడాలని ఎప్పుడంటే వెయిట్ చేస్తున్నాను. ఓయోయో టైం అయిపోతుంది కదా. నేను చాలాసేపు నుంచి లైన్ లో ఉన్నాను. ఓ కొంచెం పాట పాడతాను మరి. సరే పాడండి. సీతగా ధరణి దాటగా సహనశీలం తాటినది, రాధగా మధుర గాథగా ప్రణయ గాథల మీటినది, మొల్లగా కవితలల్లగా తేనె జల్లు కురిసినది, లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా సమర రంగాల దూకినది. ఆపేశాను ఇంకా నేను మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు క్లియర్గా ఫ్రీగా మాట్లాడుకుందాం. మీరు రేపు ఖచ్చితంగా కాల్ చేయాలి, ఓకేనా? అలాగే అలాగే. ఈ రోజు అయితే మరి లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తా. అలాగే. ఓకే. IAF ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ పేరేంటి? అబ్బో, నేను మళ్ళీ కాల్ చేయాలని క్వశ్చన్ అడిగారా? అలా ఏం లేదండి, టైం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదువుతాను. IAF ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ పేరేమిటి? థింక్ చేయండి. నావిగేషన్ వ్యవస్థ శ్రీహరికోట. కరెక్ట్ గా ఆలోచించి చెప్తే నేను ఫిక్స్ చేస్తా. శ్రీహరికోట ఏంటి చేసేయండి, నాకు కరెక్ట్ గా తెలీదు. ఓకే, ఫిక్స్ అయినా మరి? లాక్ చేయనా? చేసేయండి. షూరా? షూర్. రాంగ్ అయితే నేను మళ్ళీ చేస్తాను. ఖచ్చితంగా నా కోసమైనా చేయాలి మీరు. టైం అప్ అండి, సో సారీ. కానీ నెక్స్ట్ టైం మీరు ఖచ్చితంగా చేయాలి, నాతో క్లిష్టంగా మాట్లాడాలి. ఎందుకంటే అందరు కాలర్స్తో మాట్లాడాను, మీతో మాట్లాడలేకపోయాను కాబట్టి రేపు ఖచ్చితంగా మాట్లాడాలని కోరుకుంటున్నాను. రేపు మీరు ఖచ్చితంగా చేయాలి కూడా. సో ఇది అండి ఇవాళ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమానికి. ఇవాళ ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకి కంగ్రాచులేషన్స్. ఇద్దరు విన్ అయ్యారు, మరి ఆ ఇద్దరిట్లో ఎవరు విన్ అవుతారో అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అయితే నేను ఎప్పుడూ వస్తూనే ఉంటాను. మీరు కూడా పాటలు చిట్కాలు అన్నిటితో సిద్ధంగా ఉండండి. రేపు వచ్చే షోలో ఖచ్చితంగా చేసి పాటలు పాడాలి, చిట్కాలు చెప్పాలి. సో ఇది ఇవాల్టి షో. నమస్కారం.